నమస్కారం RK6 భక్తి ఛానల్ కు స్వాగతం. శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం బద్దివేలు క్రాస్ రోడ్ లోని సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాయి కుమార్ శర్మ నిర్వహించారు. ముందుగా గణపతి హోమం, వాస్తు దోష పూజ, పుణ్యావచనం, రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేశారు. ఈ సందర్భంగా సంతానం లేని వారికి కోడి ముద్ద ప్రసాదాన్ని అందజేశారు. ఈ ప్రసాదం కోసం జిల్లా నలుమూలల నుండి మహిళలు తరలివచ్చారు. ఈ కోడి ముద్ద తింటే సంతానం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. అత్యంత శుభ ఫలానుగ్రహ కృపాకటాక్షవల సాధ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం త్రిశూలేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నవరత్నకైత సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి యః సహజం పురుస్తాత్ ఆయుష్యమగ్రయం ప్రజమంచ సమర్పయామి. ఆయనేతే పరాయనే దూర్వారోహంత విష్ణునే ప్రదాస్య పుండరీకాని సముద్రసే. ఓం త్రిశూలేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మహేశ్వరాయ నమః. ఓం సంభవే నమః. క్షాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. అంధకాసురసూదనాయ నమః. గదాకాక్షాయ నమః. శ్రీం సంగమేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఈశానః సర్వవిద్యానాయ బలాయ నమో బలప్రమదనాయ నమో సర్వభూతనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో సర్వేభ్యః సర్వసర్వే జాతం ప్రవక్ష్యామి సద్భ్యో జాతాయ వై నమో నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. తదస్తుతే ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం. సినయ్య మనోధిపతిర్బ్రహ్మ పార్వతీ పరమేశ్వర దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వరం. అమ్మవారి తీసుకున్నారా? పొండమ్మ కూర్చోండి. అమ్మవారి వాగర్ధావత సంప్రద్ధౌ వాగర్ధ ప్రజప్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరం. మీరు చూస్తున్నటువంటి దేవస్థానం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు బద్వేల్ క్రాస్ రోడ్లో వేయించేసినటువంటి స్వయాన పరశురాముడు నిర్మించినటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో ఏప్రిల్ 9వ తారీఖు మొదలైనటువంటి బ్రహ్మోత్సవాలు 18వ తారీఖు వరకు
ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నేడు అనగా త్రిశూలేశ్వరుణ్ణి మనుబోలులో ఉన్నటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్దకు మోత ద్వారా ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. 9వ తారీఖు ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వాచనాన్ని, ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహారాధనని, తర్వాత వాస్తు పూజని, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఆ తదుపరి మనం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధ్వజారోహణ పూర్తయిన తదుపరి మనం త్రిశూలేశ్వరుడి సమక్షంలో ఇక్కడ కొడిముద్ద ప్రసాదాన్ని అందరికీ కూడా వితరించడం జరిగింది. ఈ కొడిముద్ద ప్రసాదాన్ని ఏ భక్తులైతే తీసుకుంటారో వాళ్ళకి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ అందరూ కూడా ఒక ఆచారంగా దీన్ని పాటిస్తున్నారు. అలానే సంగమేశ్వరుడు దయ వల్ల అందరికీ కూడా పిల్లా పాపలతో లక్షణంగా కవిదవుతున్నారు. అంత మహోత్తరమైనటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఈ కొడిముద్ద ప్రసాదం అందరికీ కూడా పంచడం జరిగింది. ఇంకా ఈ రోజు నుంచి ఈ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం సాయంత్రం 2 పూట్ల రుద్రాభిషేకాలు నిర్వహించడం, ఆ తదుపరి ఆలయంలో ప్రసాద కార్యక్రమాన్ని కూడా వితరణ జరగడం, ఇలా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేందుకు జరుగుతుంది. ఈరోజు రానటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మహోత్తర అవకాశం ఉంది. ఎలా అంటే ఏప్రిల్ 14వ తారీఖు శివపార్వతుల కళ్యాణం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణం పూర్తయిన తదుపరి సాయంత్రం 4 గంటల నుంచి చక్రస్థానానికి స్వామివారు వేయించేయడం జరుగుతుంది. చక్రస్థానం అనంతరం ఈ రథంలో పార్వతీ పరమేశ్వరి కళ్యాణం అయినటువంటి పార్వతీ పరమేశ్వరిని కూడా తీసుకొని వచ్చి మనం దేవాలయంలో ఉంచి ఆ ప్రాంతంలోనే మనం మళ్ళీ ధ్వజాన్ని, అంటే ఇప్పుడు ధ్వజారోహణ చేసాం కదా, ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని దించడం జరుగుతుందన్నమాట. ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో కూడా కొడిముద్ద ప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సంతానంతో బాధపడుతున్నారో సత్సంతానం ప్రాప్తి కోసం ఖచ్చితంగా కూడా మనస్ఫూర్తిగా ఈ ఆలయానికి వచ్చేయండి. ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఎల్లవేళ్ళు మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈరోజు అంటే నిన్న 9వ తారీఖు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 10వ రోజు అనగా నేడు మనం మనుబోలులో ఉన్నటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సప్రోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నమాట. అలానే రేపు పార్వతీ పరమేశ్వరుల దేవస్థానం అనేటువంటి సంగమేశ్వర గుళ్ళు అక్కడ రావణ సేవ, అది రేపు తీసుకున్నాను సార్.